ఇలానే ఉంటారా బాలాజీ గారు మీరు అంతే సైలెంట్గా? అంటే ఇప్పుడు మీ ఇద్దరు గొడవ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎవరు వచ్చి మాట్లాడేది? మీరే కదా? మీరేనా వెళ్ళి మాట్లాడేది ఫస్ట్? ఆవిడ అసలు దిగరా మెట్టు? అలా కాదు, నాకు గుర్తుండదు, గొడవ పడింది గుర్తుండదు, నార్మల్గా మాట్లాడేస్తారు, నార్మల్గా మాట్లాడేస్తాను. మీరు గుర్తు పెట్టుకుంటారు. ఒకప్పుడు పెట్టుకునేదాన్ని, ఇప్పుడు నేను కూడా మాట్లాడేస్తున్నా. ఎందుకలా? ఉపయోగం లేదని. ఎందుకు అంటే మనం అనవసరంగా టైం ఎక్కువ దానికి ఆ గొడవకి ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పితే దెర్ ఇస్ నో అదర్ యూజ్ దాంట్లో. సో ఇప్పుడు గొడవ అయిందంటే ఓకే 5 minutes మళ్ళీ వచ్చి మాట్లాడేస్తారని నేను కూడా ఐఎమ్ టేకింగ్ ఇట్ లైట్. ఓకే, సో అదనమాట సీక్రెట్. సో మనం ఏదైనా గొడవ పడితే ఎందుకు, ఏంటి, ఆ రోజు ఎందుకు అలా అన్నావు, ఇలా ఎందుకు పోస్ట్ మార్టం చేయొద్దు. శివ గారి సలహా అనమాట అది. ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ కూర్చొని మాట్లాడుకోవాలి. అంత సీరియస్ ఇష్యూ ఎప్పుడన్నా వచ్చిందా ఇద్దరి మధ్య? అదే గుర్తుండదండి, వచ్చినా కూడా చెప్పకూడదని ఫిక్స్ అయ్యారు కాబట్టి గుర్తుండదు, మాటతో వదిలేసారు. అలా ఏం లేదు, ఇదన్నీ కేస్ స్టడీస్ జనరల్ గా. ఇది ఎవరికైనా ఇంకోరికి హెల్ప్ అవుద్ది ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు. ఉన్నాయి ఫైట్స్ అనేది ఉంటుంది. అది ద లాంగెస్ట్ వచ్చేసి 1 week అనుకుంటా కదా, లాంగెస్ట్ ఇనిషియల్ టైం. మీకు బాగా గుర్తున్నట్టుంది 1 week గొడవ పడి, అంతేనా? అంటే అప్రాక్సిమేట్ చెప్తున్నాను నేను. అలా ఉండేది. బట్ అప్పుడు ఇద్దరం అంటే నువ్వంతంటే నువ్వంత అనేలా గొడవ పడుతుండే వాళ్ళం. తర్వాత దానివల్ల ఉపయోగం ఏం లేదు, మనం ఇద్దరం మూడు టైము అన్ని స్పాయిల్ చేసుకోవడం తప్పితే అనేసి నౌ వి సీ ద ఇష్యూ ఎక్స్టర్నల్ ఇష్యూని. ఒక ప్రాబ్లం వచ్చిందంటే మా ఇద్దరి మధ్యలో ప్రాబ్లం కాదు అది, అది సపరేట్గా ఒక ప్రాబ్లం. సో ఇద్దరం కలిసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలని, మధ్యలోకి దాన్ని తీసుకురాకూడదు, అంతే కదా? బయట నుంచి అంటే నువ్వు పర్సనల్గా తీసుకోకుండా ఇంకోళ్ళు జరిగితే ఎలా హ్యాండిల్ చేస్తాము అలా. అండ్ ఆ జరిగింది ఒకవేళ అవతల వ్యక్తి వల్ల అంటే మన హస్బెండ్ వల్లనో వైఫ్ వల్లనో జరుగుంటే కూడా నీ వల్లే అని చెప్పడం కంటే హెల్ప్ దెమ్, అయిపోయింది సో హెల్ప్ దెమ్ రిజాల్వ్ ఇట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో టుగెదర్ ఇద్దరు హెల్ప్ చేయాల్సి వస్తే హెల్ప్ చేసుకొని, లేకపోతే లీడ్ చేయాల్సి వస్తే లీడ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఇనిషియల్ పెళ్లి తర్వాత ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్, అది ఏమి కొత్త ఇది కాదు, మనుషులే కదా వస్తాయి అవి ఎమోషన్స్ కదా. ఎమోషన్ మాత్రం కాదు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి దూరంగా ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. బట్ ఒకే స్లాబ్ కింద ఇద్దరు ఉన్నప్పుడు థింగ్స్ ఆర్ డిఫరెంట్. మీరు బయట ఉన్నప్పుడు ఒక ఇష్యూని వేరేలాగా హ్యాండిల్ చేస్తారు, అదే కలిసి ఉన్నప్పుడు ఇంకోలాగా హ్యాండిల్ చేస్తారు. కలిసి ఉన్నప్పుడు అనేది కూడా ఇప్పుడు ఈ లవింగ్ స్టేజ్ పెళ్ళికి ముందు అంతా ఎలా ఉంటుందంటే ఒక 1 hourకి కలుస్తాం ఆ పర్సన్ని. బట్ 24/7 మనతోనే ఉండేటప్పుడు మన మాస్క్లన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు దాకా కొంచెం అన్నా ఎక్కడన్నా దూరంగా ఉన్నాం కాబట్టి దేన్నన్నా మాస్క్ చెయ్యొచ్చు. బట్ 24/7 ఉన్నప్పుడు మాస్క్లన్నీ పోతాయి. సో ఆ ఫేజ్ని దాటాలి, ఆ ఫేజ్ ని దాటి ఆ ట్రూ యూ. బిగ్ బాస్ అక్కడి నుంచే కనిపెట్టారు. ప్రతి ఒక్కరికి కూడా పెళ్ళైన ప్రతి జంటకు కూడా సీతారాములనే చూపిస్తారు, వాళ్ళే మనకి ఆదర్శం అని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఆదర్శ దంపతులు కాబట్టి. సో మీరు ఏ విధంగా తీసుకుంటారు సీతారాముల్ని? నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది, అంటే నేను జనరల్గా ఆన్ స్క్రీన్ అయితే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను. జనరల్గా వాళ్ళ ఇద్దరు జాతకాలంటే 100% మ్యాచ్ అయింది అది చెప్తారు. 100% మ్యాచ్ అయింది. 100% మ్యాచ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లాంగ్ కష్టపడ్డారు, విడిపోవాల్సి వచ్చింది. సో అదొక డౌట్ ఎప్పుడు ఉంటుంది నాకు. సో మీ వరకు తెలిసిన చెప్పండి అది ఎందుకు ఏంటి అనేది, బికాజ్ దట్ ఇస్ బిగ్ క్వశ్చన్ అది. అంటే జాతకాలు యాక్చువల్గా కరెక్ట్ కాదా మరి, లేకపోతే 100% కలవకూడదా? ఇది 2 పాయింట్లు. 100% కలవకూడదా, జాతకాలు కరెక్ట్ కాదా, అంత కలిసిన తర్వాత కూడా వాళ్ళకే తప్పలేదు వియోగం, అంతే అంటారా? సో అదొకటి. నీకేమన్నా చాలా అంటే రామాయణం మొత్తం మాట్లాడుకోవాలి మనం. అందరికీ తెలిసిన స్టోరీ రాముల వారి కథ. అండ్ ప్రతి కపుల్ ఇప్పుడు ఒకవేళ తెలియకపోతే కూర్చొని రామాయణం తెలుసుకోండి. అంటే రాముడే ఏంటి అలా చేయడం కరెక్టా, సీత ఏంటి ఇలా చేయడం కరెక్టా, వదిలేస్తే వెళ్ళిపోతుందా, లేకపోతే వనవాసంకి ఏం అడగకుండా వెళ్ళిపోతుందా, ఈ జనరేషన్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళిద్దరి బాండ్ చూడాలి. ప్రతి దాంట్లో సీతారాముల్ని ఎందుకు చెప్తారంటే
భర్తని వదిలి నేను ఈ రాజమహల్లో ఉండడం కంటే భర్తతో కలిసి వనవాసంలో ఉంటాను అని ఆవిడ భర్తతో కలిసి ఉండడానికి విల్లింగ్గా వెళ్ళింది. ఆ కలిసి ఉండడాన్ని నేర్చుకోవాలి. బట్ మనకి రాజమహల్ని వదిలేసి ఎందుకు వెళ్ళింది పిచ్చిది సీత అనేవాళ్ళు కూడా ఉంటారు. సో నేనేం చెప్తున్నా అంటే సీ ద పాజిటివ్ సైడ్. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్కి ఎందుకు సీతారాముల్ని ఎగ్జాంపుల్గా చెప్తారు? ఆయన అంత ఉంటే కూడా, అంటే సీత అంత చేస్తే కూడా రాముడి కోసం ఎందుకు రాముడు సీతని లాస్ట్లో సందేహించాడు? ఈ క్వశ్చన్స్ అన్నీ చాలామందికి ఉంటాయి. కొంతమంది వితండంగా వాదిస్తూ ఉంటారు. సో దానిలో మనకి తెలిసిన స్టోరీలోనే ఎందుకు అనే ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో ఆ ఆన్సర్స్ని పాజిటివ్గా మన లైఫ్లో ఇనుమడింప చేసుకుంటే మన లైఫ్ అంత టఫ్ ఫేజ్ని వాళ్ళు దాటొచ్చారు కదా. సో దేవుడే ఆ టఫ్ ఫేజ్ని దాటాల్సి వచ్చింది. సో మనం కూడా అంతకంటే టఫ్ ఫేజ్ ఇస్తే కూడా అది దాటొస్తే విల్ హ్యావ్ బ్యూటిఫుల్ లైఫ్ అని. వాళ్ళకు కూడా పిల్లలు లవకుశలు. సో ఆ పిల్లలకి సీతాదేవి మొత్తం చూసుకోవడం ఇవన్నీ అంటే మొత్తం రామాయణం చెప్పాల్సి వస్తుంది. ఇంకా తండ్రి మాట జవదాటకుండా ఉండడం, భర్త అడుగుజాడల్లో భార్య నడవడం, తర్వాత భార్యకి చిన్న ఆపద కూడా రాకుండా కాపాడే భర్త, సొసైటీ ముందు నా భార్య గొప్ప. మీరందరూ అంటే అందరూ ఏమంటారంటే సొసైటీని నమ్మి ఆయన ఏదో రాముడు టెస్ట్ పెట్టాడు అనేసి అనుకుంటారు. కాదు, హీ వాంటెడ్ టు ప్రూవ్ టు ద సొసైటీ దట్ నా వైఫ్ గొప్ప. మీరు అందరూ తప్పుగా మాట్లాడుతున్నారు తన గురించి, బట్ నా వైఫ్ గొప్ప అని ప్రూవ్ చేయడానికి హీ హ్యాడ్ టు డూ దట్. అంతమంది నోర్లు మూయించడానికి ఆయనకి వేరే ఆప్షన్ లేదు. సో ఇలా అన్ని పాజిటివ్ తీసుకుంటే ఇట్ విల్ బి పాజిటివ్. ఓకే. సో దేవుళ్ళు సీతారాములకే తప్పలేదు కష్టాలు. సో మన లైఫ్లో వచ్చిన చిన్న చిన్న కష్టాలకే విడిపోయేంత వరకు వెళ్ళొద్దు అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎస్ ఎస్.